రెప్పవాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత్ ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా? మనం మొదటి పేజీలో చదివాం అదే ఇక్కడ. శ్యామాచరణ్, నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి. వెనక ఇక్కడికి వచ్చినట్టుగా గుర్తు రావడం లేదా? గుహలో ఉంచిన పులిచరమము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు. ఇంతకు ముందెన్నడూ నేనిక్కడికి రాలేదండి. వీటిని నేను గుర్తుపట్టలేను. ఇవి ఎవరివి అయ్యుంటాయండి? ఆ మాయా నాటకం. నీ జ్ఞాపకాల మీద అది ముసుగు కప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు శ్యామాచరణ్ మెల్లిగా స్పృశించారు. శ్యామాచరణ్ శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహామునే పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థం అయ్యింది. ఆ సన్యా